ఇక తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కుటుంబం దాని మీద ఉందో లేదో తెలియదు, కానీ ముందని ఈ మధ్య కనిపిస్తుంది. కొడుకుని ఎట్లో అట్లా చేయాలని, తన వారసుడిగా తీసుకొచ్చి పెట్టాలనే ప్రయత్నం ఆయన చేస్తుంది. ఎక్కడ యూని వదిలాడు ఇవన్నీ దేనికోసం అంటే, మొత్తం ఈ అధికారం అంతా కూడా నేను ఇంతకుముందు అన్నట్టు రాష్ట్రాన్ని మింగేయడానికి, అమ్మిలి మింగేయడానికి, మళ్ళీ కొత్త దారులు, కొత్త గాల్లో స్కీములు, దాని నుంచి టోటల్ 200% సైఫని బయటికి మళ్ళీ ఇచ్చారు. సో ఈయన విజయబాబు గారు అట్లా పైన కడిగినట్టున్నారు. 6 లక్షల కోట్ల పైన కనిపిస్తుంది. అందులో ఏది ఇంకా ఎక్కువ ఉంటాయేమో ఈయన తడివితేనే అవి దొరికినట్టుంది. దీనికోసం ఒక సిఏజీ లాంటిది సపరేట్ పెడితే చంద్రబాబు నాయుడు గారు అది చెక్ చేస్తే ఎంత లోతుకుపోతుందంటే బహుశా 10 ఏళ్ళు పడుతుంది. ఈయన ఈ 40 ఏళ్లలో ఒక కళగా దాన్ని ఎట్లా అభివృద్ధి చేశాడు. రైట్ ఫ్రమ్ 78లో తొలి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి, అక్కడి నుంచి అప్పట్లో ఇప్పటికీ ఓ సామెతలాగా నానుడిలాగా అయింది. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లని అప్పుడు అన్నట్టున్నారు. ఇప్పుడు 2 ఎకరాల నుంచి 6 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు అన్నారు. దానికే ఒక అంతు ఉండదు, అయినా అనుకోవచ్చు. ఎలా చేయగలిగాడు అని అంటే, దాంట్లో ఒక దానికి అవసరమైన ఏదైనా ఒక దగ్గర మనం 10 రూపాయలు చేస్తే దాంట్లో ₹1, ₹0.5, ₹2 అవినీతికి స్కోప్ ఉంది. అంతకుముందు ట్రెడిషనల్ కాంగ్రెస్లో అలా నడిచేది అది. ఈయన వచ్చాక అసలు 10 రూపాయలదే లేని స్కీమ్ను క్రియేట్ చేసి, వీలైతే 10 లేకపోతే ఇంకా 2, 3, ₹12 అయినా సరే దాంట్లో వచ్చి రాబట్టడం అనేది ఈయన ఒక ఆర్ట్గా డెవలప్ చేయాలి. అవే మనకు కనపడతాయి. అప్పట్లో మా అందరికీ కొత్తగా, అదే అప్పట్లోనే జర్నలిజంలోనే చూసేవాళ్ళం. ఫస్ట్ నాకు గుర్తుండి అయితే, ఈయన రాజకీయాలు రాగానే ఫస్ట్ అక్కడ తిరుపతిలో ఒక హోటల్ ఉండేది, విష్ణుప్రియ హోటల్ అని, అది లాగేశారు. ఆ తర్వాత భువనేశ్వరి కార్బైడ్ అనేది పెట్టుకున్న దాని మీద మోహన్ బాబు వాళ్ళందరూ కూడా, ఆయన మోహన్ బాబు గారు వాళ్ళు కూడా అప్పుడు విమర్శలు అవి చేశారు, ఆరోపణలు చేశారు. ఎవరో పెట్టిన దాని మీద ఈయన ఇంట్లోకి దాన్ని కబ్జా చేశారు. దాని తర్వాత హెరిటేజ్ అనేది పెద్ద ఇది. ఆ హెరిటేజ్ జర్నీ అందరికీ తెలుసు. కోఆపరేటివ్ మూవ్మెంట్ నాశనం చేశారు. డైరీని క్లోజ్ చేయించారు. దూరదృష్టి బాగా ఎక్కువ ఉన్నట్టు. ఈ రోజుల్లో డైరీకి ఎంత ఉంటుంది, పాలల్లో క్యాష్ని ఎట్లా బయట చేసుకోవచ్చు, లేదా వేల కోట్ల దీన్ని ఎట్లా చేయొచ్చు, పవరు డబ్బులు అబ్జర్వ్ చేసుకోవడం అన్నీ కూడా ఆయనకు తెలిసినట్టుంది. దాని మీద ఎక్కువ దృష్టి పెట్టారు. నాకు బాగా గుర్తు, 90 ఈయన ముఖ్యమంత్రి కాగానే అయిన 3 నెలలకే హెరిటేజ్ ఇంకా చిన్నది డైరీ యూనిట్లు మోడర్న్ ఇవి తీసుకురావడానికి ట్యాక్స్ వెసులుబాటు కల్పిస్తూ డెఫర్మెంట్ ట్యాక్స్ అని వచ్చిన 3 నెలలకే. దానివల్ల బెనిఫిట్ అయింది ఎవరు మెయిన్ అంటే హెరిటేజ్. అప్పట్లో దాని మొత్తం కలిసి 5 కోట్లు 6 కోట్లు ఉండే కంపెనీ. దానికి అంటే డిఫర్మెంట్ ట్యాక్స్ అంటే పన్ను వసూలు చేయాలి, గవర్నమెంట్ కట్టాల్సిన అవసరం ఉండదు. ఎన్నాళ్ళు, 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉండాలి బెగ్గా గుర్తు. అక్కడ నుంచి 2001 2002 వరకు తీసుకున్నాడు. మళ్ళీ రీపేమెంట్ అది 5 కోట్లు 6 కోట్లు వచ్చింది. ఆయన కంపెనీ కంటే ఎక్కువ ప్రజల సొమ్ము వచ్చింది. అంటే ప్రజల సొమ్ము అప్పుడే ఎట్లా రాబట్టగలిగాడు అనేది తెలుస్తుంది. దాంతోనే ఎక్స్పాన్షన్ మొదలైంది. దీని రీపేమెంట్ ఆఫ్టర్ 15 years ఎంతో పెట్టారు. నాకు తెలిసి 2011 తర్వాత రీపేమెంట్ మొదలైంది. అంటే 13 ఏళ్ళు మొత్తం ఈ 5 కోట్లు ప్రజల సొమ్ము ఏదైతే ఉందో దాని మీద పైసా ఇంట్రెస్ట్ లేదు, గవర్నమెంట్కు కావాల్సిన ఇది లేదు. 11లో మొదలై మొన్నటి వరకు ఉన్నట్టు రీపేమెంట్, నామినల్ ఇంట్రెస్ట్, మధ్యలో ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంత కళాహృదయం కానీ దాంట్లో ఒక ఎక్స్పర్ట్ ఇది కానీ ఎవరికైనా ఉంటుంది అయితే నేను. అంటే అప్పట్లోనే ఈయన స్కిల్ ఎట్లా డెవలప్ చేసుకున్నాడు. ఈయన ఈరోజు ఏదో
పేరు పెట్టారు స్కిల్ మిల్ అనేది. అప్పుడే మొదలైంది. ఏమీ లేని దాని నుంచి ఎట్లా లాగాలి. హోటల్ తీసుకోవడం కూడా నాకు గుర్తున్న ఎప్పుడట్లో వినేవాళ్ళం. ఎవరికో అప్పుడు దానికి దీనికి